హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సబ్బు తయారు చేసే విధానాన్ని గురించి తెలుసుకుందాము. దానికి నేను తీసుకున్నవి తులసి ఆకులు, అలాగే ఒక వేపాకులు. ఈ తులసి ఆకులు వేపాకులు ఆకులను పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది. దానిలో కొంచెం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి. తర్వాత దాన్ని శుభ్రంగా వడగట్టుకుంటే దాంట్లో ఉన్నదంతా వాటర్ దిగిపోతుంది కదా. ఆ వాటర్ దిగిపోయినాక ఆ వేస్ట్ అంతా తీసేసి మనం ముందుగా తీసుకున్న సోప్ బేస్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా మెల్ట్ అవడానికి, అంటే కరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది పెద్దది కరగబెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకని చిన్నగా ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసేసుకుని భలే అనిపిస్తుంది. ఇది కట్ చేస్తుంటే కేక్ లాగా ఉంది. చాలా మెత్తగానే ఉంటుంది. కట్ చేస్తే ఊరికనే కట్ అయిపోతుంది. ఇట్లా చిన్న చూపిస్తున్నాను కదా, చిన్న పీసెస్ లాగా అట్లా కట్ చేసేసుకొని భలే ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ లాగా. చూస్తూ ఉంటేనే ఏదో స్వీట్ అట్లాగా నూరిపోతుంది. ఇది తినడానికి అయితే పనికిరాదు కదా. ఇది సోప్ బేస్ అండి. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు. ఎక్కడ దొరుకుతుంది ఏంటంటారు. మాల్స్లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చండి. కేజీ అట్లా అమ్ముతారు. ఒక్కొక్కసారి 2 kgs 3 kgs కూడా అమ్ముతారు. ఆఫర్ కూడా పెడతారు ఆన్లైన్లో అయితే. అలా ముక్కలుగా తీసుకున్న దాన్ని మనం పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టకుండా కింద ఒక కళాయి పెట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్లో బాయిల్ అయ్యేటట్టుగా దీన్ని కనుక కరగబెట్టినట్టయితే త్వరగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. త్వరగా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన దానిలో ఇంకొంచెం అయితే కలర్ కోసం క్యారెట్ యాడ్ చేశాను. మీకు అవసరం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ కలర్ కోసమని యాడ్ చేశాను అన్నమాట. చూసారా ఎట్లా చక్కగా కింద వాటర్ బాయిల్ అవుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. అది ఎంతోసేపు పట్టుదండి, మేబీ 10-15 minutesలోనే మెల్ట్ అయిపోతూ ఉంటుంది. చిన్న పీసెస్ కట్ చేస్తే ఇంకా త్వరగా మెల్ట్ అవుతుంది. చక్కగా మెల్ట్ అయిపోయి చూసారా లిక్విడ్ లాగా అయిపోయింది. లిక్విడ్ లాగా అయిపోతుంది అన్నమాట. లిక్విడ్ లాగా అయిపోయింది. దాంట్లో మనం ముందుగా తీసుకున్న వేపాకు తులసాకు ఆ రసం వడగట్టిన రసం ఉంది కదా, దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకుని కొంచెం జస్ట్ ఊరికి కలిసేంతవరకు తిప్పుకోండి చాలు. బాయిల్ అవ్వక్కర్లేదండి మీరు వేసినాక, ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయినా సరే మొగరు రాదనమాట సోప్. అందుకని జస్ట్ మెల్ట్ అయ్యే వరకే దాన్ని ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అనేది. ఆఫ్ చేసేసుకున్నాక చూడండి మంచి కలర్ వచ్చింది. చూడడానికి బాగుంది కదా, మొగరు కూడా స్టార్ట్ అయింది మనకి తెలుస్తుంది. లాగా దానిలా తీసుకుని ఆ సోప్ కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్లో అట్లాగా పోసేసుకుంటే కొంచెం నిదానంగా కంటైనర్లో పోసేసుకుంటే అట్లా ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయినాక మంచిగా మనం అట్లా ఉంచేసి దాన్ని కదపకుండా ఉంటే ఒక 1.5 hourకి అది సోప్ లాగా గట్టిగా అయిపోతుంది. లేదు మనకి ఏదైనా కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువసేపు నెక్స్ట్ డే అయినా మనం ఓపెన్ చేయొచ్చు. చూడండి చక్కగా ఓపెన్ చేస్తే భలే వచ్చేసింది కదా సోప్. మంచి కలర్ కూడా వచ్చింది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన కలర్ అయితే రాలేదు, కొంచెం కలర్ తక్కువగానే వచ్చింది. నేను ఒక్కొక్క కలర్లో చేద్దాం అనుకున్నానండి, కానీ వీడియో కోసం అని పర్టికులర్గా తీయడం కోసం అని చెప్పేసి ఇట్లా చేశాను. ఒక దానిలో టర్మరిక్ పౌడర్ వేసుకోవచ్చు, అలాగే కొన్నాటిలో గ్రీనిష్గా వచ్చేటట్టుగా అయితే మనం డైరెక్ట్గా ఆ గ్రీన్ జ్యూస్ చేసింది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా అప్లై వేసేసుకోవచ్చు అన్నమాట. నేనేంటంటే అట్లా కాకుండా కొంచెం దాన్ని వడగట్టి అట్లా వేసాను కదా, సో ఈ కలర్ వచ్చిందనమాట.
కలర్ కోసం మనం బీట్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మన కలర్ మన ఇష్టం అనమాట. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా వచ్చింది కదండీ! హార్ట్ సింబల్ 4 ఐటెమ్స్ లాగా 4, 4